ఎట్లా ఉంటుంది, ఈ టైంలో ఎట్లా ఉంటుంది, ఈ టైం ఇంకా అది మీకు చాలా ఇన్నేట్గా మీ లైఫ్ స్టైల్లో ఉండిపోవాలి. ఓకే. అలా ప్రిపేర్ అవ్వాలి మీరు. సో అది ఎప్పుడు వస్తుందంటే కాన్సెప్చువల్గా మీరు క్లియర్ ఉన్నప్పుడు అండ్ మల్టిపుల్ రివ్యూస్ చేసినప్పుడు మీకు అది సబ్జెక్ట్ అనేటువంటిది అంతగా ఇన్గ్రెయిన్ అయిపోతుంది మీకు మీ పార్ట్ ఆఫ్ లైఫ్లో. అలా చేయాలి ప్రిలిమినరీ. ఓకే. తర్వాత ఎక్కువ ఎంసీక్యూస్ సాల్వ్ చేసి ఎక్కువ ఎర్రర్స్ చేస్తే మీరు అంత బ్లెస్సింగ్ ఫీల్ అవ్వాలి ఎప్పుడు మాక్ టెస్ట్లో. ఓకే. దానివల్ల మీకు కాన్సెప్చువల్ క్లారిటీ పెరుగుతుంది. సో ఎవ్రీ టైం నేను ఒక 100 మార్క్స్ చేయటం అనేటువంటి జరుగుతుంది. తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్ స్టేజ్లో మీకు ఆల్రెడీ కాన్సెప్చువల్ క్లారిటీ చెప్పాను, ఓకేనా, క్లారిటీ ఆఫ్ థాట్ చెప్పాను. అయితే మెయిన్స్లో క్వశ్చన్స్ కొన్ని అనలిటికల్గా వస్తాయి. దేర్ ఆర్ 62 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఎలిస్టేట్, ఎవాల్యుయేట్, క్రిటికల్లీ ఎగ్జామిన్, ఎన్యూమరేట్, ఆర్గ్యూ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్, జస్టిఫై, ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. సో వాటిని ఏ క్వశ్చన్ వస్తే ఎలా రాయాలని తెలియాలి. సో అది నాకు ఆటోమేటిక్గా నేను ప్రీవియస్ రీసెర్చ్ చేయడము అండ్ వీటన్నిటిని చేయడం వల్ల నాకు ఈజీగా అయింది. అలా మీకు ఏ క్వశ్చన్ ఎలా ట్యాకిల్ చేయాలని తెలియాలి. ఆల్రెడీ నేర్చుకుంటున్న ఇన్ఫర్మేషనే ఉంటుంది. సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి అదే నేర్చుకున్న ఇన్ఫర్మేషనే ఉంటుంది, కానీ దాన్ని ప్రాసెస్ చేయడంలో ప్రజెంటేషన్లో డిఫరెన్స్. అక్కడ మీరేంటి ప్రిలిమినరీ స్టేజ్లో చూసి ఆన్సర్ని గుర్తుపట్టగలిగితే చాలు, లాజికల్ కోరిలేషన్ చేస్తే. మెయిన్స్లో ఏంటంటే మీరే ఆన్సర్ని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది డిస్క్రిప్టివ్గా. ఇలా చేయాలి. తర్వాత మీకు ప్రిలిమినరీలో 2 hours ఉంటుంది అండ్ మెయిన్స్లో 3 hours ఉంటుంది, కానీ ఇంటర్వ్యూస్లో లెస్ దాన్ 10 seconds ఉంటుంది. అదే ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసి మీరు మీ థాట్ ప్రాసెస్ ఏంటి, మీ పర్సనాలిటీ ఏంటని రిఫ్లెక్ట్ చేయించాలి ఇంటర్వ్యూలో. ఇలా నాలెడ్జ్ అనేటువంటిది బేస్ మీదనే మిగతా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనేటువంటి దాన్ని మనం ప్లే చేయాల్సి ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ స్టేజెస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఇస్ వెరీ ఎసెన్షియల్. ఓకే. సో జనరల్లీ ఇంగ్లీష్ మీడియం బ్యాక్డ్రాప్ నుండి వచ్చిన వాళ్ళకైతే ఇవన్నీ కొంచెం లాంగ్వేజ్ గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించకుండా వాళ్ళకి సబ్జెక్ట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. బట్ మీరు తెలుగు మీడియం బ్యాక్డ్రాప్ నుండి వచ్చారు కదా, సో ఇది మీకు ఇంకా టఫ్ అయి ఉండొచ్చు కదా. సో హౌ డిడ్ యూ డీల్? యాక్చువల్లీ సొసైటీలో ఉన్న పర్సెప్షన్ ఏంటంటే యువర్ కాగ్నేటివ్ ఎబిలిటీస్ ఆర్ ఇంటెలిజెన్స్ ఈజ్ జస్టిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ ఈజ్ జస్ట్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంతే. సో ఇన్ఫ్యాక్ట్ ఐ డిడ్ మై BA ఇంగ్లీష్ లిటరేచర్. నా గ్రాడ్యుయేషన్ BA ఇంగ్లీష్ లిటరేచర్. ఓకే. సో నాకు ఆరిజిన్ ఆఫ్ ఇంగ్లీష్ దగ్గర నుంచి సో కాంటెంపరీ పోయిటరీ అండ్ లిటరరీ స్టైల్స్ వరకు నాకు తెలుసు. ఓకే. సో బట్ ఏంటంటే నేను ఎందుకు తెలుగు చూస్ చేసుకున్నాను అంటే, మనకి బ్రెయిన్లో ఒక ఇన్ఫర్మేషన్, ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ రీకలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. రీకలెక్షన్ తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేస్తుంది ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అడిగిన దాని డిమాండ్ పడ్డట్టు క్రిటికల్లీ ఎగ్జామినా, ఎవాల్యుయేటా, ఎక్స్ప్లెయినా, దానికి తగ్గట్టు మన ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అవుతుంది. అలా అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేటువంటి కంపోజ్ అవుతుంది. ఫస్ట్ ఏ పాయింట్, సెకండ్ ఏ పాయింట్, థర్డ్ ఏ పాయింట్ అనేటువంటి లాజికల్గా కంపోజ్ అవుతుంది. అలా కంపోజ్ అయిన తర్వాత బ్రెయిన్ అనేటువంటిది హ్యాండ్కి ఆర్డర్ ఇస్తుంది, యూ గో అండ్ రైట్ ఇన్ ఏ స్క్రిప్టివ్ ఫామ్లో రాయమని చెప్పి. అలా చెప్పినప్పుడు మన బ్రెయిన్ హ్యాండ్కి కోఆర్డినేషన్ అవుతుంది. బ్రెయిన్ ఫాస్ట్గా థింక్ చేస్తూ హ్యాండ్ రాయట్లేదు అనుకోండి, అప్పుడు లేట్ అవుతుంది. బ్రెయిన్ స్లోగా థింక్ చేస్తూ హ్యాండ్ ఫాస్ట్గా రాస్తే మనకి పాయింట్స్ జనరేట్ అవ్వవు. సో బ్రెయిన్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్, రీకలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంపోజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రెయిన్ హ్యాండ్ కోఆర్డినేషన్. దాని తర్వాత ఇట్ కమ్స్ టు ప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ పేపర్. సో దాన్ని చాలా లెజిబుల్గా, నీట్గా ప్రజెంట్ చేయడం అనేటువంటి ఇలా 5-6 ప్రాసెస్లు బ్రెయిన్లో జరుగుతూ ఉంటాయి ఏది మనం ఎగ్జామ్ రాసేటప్పుడు. అప్పుడు 10 marker క్వశ్చన్ని మనం 7 minutesలో రాయాలి అండ్ 15 marker క్వశ్చన్ని 11 minutesలో రాయాలి. సో అంటే మీరు చూడండి, ఒకవేళ నేను ఈ 10 marks క్వశ్చన్ని 7 minutesలో రాలేకపోయినా, 15 marker క్వశ్చన్ని 11 minutesలో రాయలేకపోయినా, ఐఎమ్ లూజింగ్ ద గేమ్. అంతే కదా. సో టైమ్ ఈజ్ ప్రీషియస్. అయితే గ్రామీణ ప్రాంతంలో పెరిగినటువంటి రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 10th ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కాగ్నేటివ్ ప్రాసెస్ నేను ఏదైతే చెప్పానో ఆ కాగ్నేటివ్ ప్రాసెస్లో ఇంకొక లేయర్ యాడ్ అవుతుంది. ఏమిటి ఆ లేయర్ అంటే, ఫస్ట్ వాళ్ళు రీకలెక్షన్ చేస్తారు ఇన్ఫర్మేషన్, అనాలిసిస్ చేస్తారు అండ్ ప్రాసెస్ కంపోజ్ చేస్తారు ఆన్సర్ని, ఇన్ఫర్మేషన్ చేసి బ్రెయిన్ హ్యాండ్ కోఆర్డినేషన్, అంటే బ్రెయిన్ ఆర్డర్ ఇస్తుంది కదా, యూ గో అండ్ రైట్ దిస్ వన్ అని. ఆ చేసే ముందు ఇంకొక లేయర్ యాడ్ అవుతుంది. ఏంటి ఆ లేయర్ అని అంటే ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ తెలుగులో థింక్ చేస్తారు, తెలుగులో అనాలిసిస్ చేస్తారు, తెలుగులో కంపోజ్ చేస్తారు, కానీ తర్వాత మనం ఇన్ఫర్మేషన్ని తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. చేసిన తర్వాత అలా ట్రాన్స్లేషన్ చేసినటువంటి ఇంగ్లీష్ స్క్రిప్టే మనం రాయాలి. అంటే నాకు అనవసరంగా ఒక లేయర్ యాడ్ అయింది, నా బ్రెయిన్లో అనవసరంగా ఫంక్షన్ అయింది.
అలా ఇప్పుడు ఇది కనుక 30 సెకండ్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్కి లేట్ అయింది అనుకోండి, 30 సెకండ్సే అట్లీస్ట్ కేసులో నేను చెప్తుంది 30 సెకండ్స్. 30 సెకండ్స్ అంటే 20 × 3 23 ప్రతి క్వశ్చన్ కి కావాల్సిన టైం పెరుగుతుంది. అంటే ఎవ్రీ 2 క్వశ్చన్స్కి 1 minute అవుతుంది. అప్పుడు మీకు 10 minutes పోతుంది. అంటే 15 marker క్వశ్చన్ ఒకటి రాయలేకపోతారు మీరు. అప్పుడు మీరు ఎవ్రీ పేపర్కి ఒక 15 marker క్వశ్చన్ వదిలిపెట్టారు అనుకోండి, అప్పుడు 4 అంటే 6 క్వశ్చన్స్ 6 పేపర్లు ఉంటాయి ఇంక్లూడింగ్ ఆప్షనల్. 6 × 15 90 మార్కులు వదిలిపెట్టేస్తారు. అండ్ 90 మార్కులు వదిలిపెట్టేస్తే మీరు మన 90 మార్కులకి అటెంప్ట్ చేస్తే మనకి 40 to 45 మార్క్స్ వస్తాయి. అండ్ 40 మార్క్స్ ఇస్ వెరీ హ్యూజ్ మార్జిన్, వెరీ హ్యూజ్ మార్జిన్. సో పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ సెలక్షన్స్ ఇన్ 1 mark. అండ్ ఐఏఎస్ అవ్వాల్సిన వాళ్ళు 1 markలో ఐపీఎస్ అవుతారు. నాకు ఈ సంవత్సరం ఇంకొక 9 మార్కులు వచ్చింటే నేను ఐఏఎస్ అయ్యేది. సో యూ కెన్ ఇమాజిన్. సో నేను ఆ డిఫికల్టీని మనం ఓవర్కమ్ చేయొచ్చు, బట్ దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్, ఎనర్జీ, టైం. సో నేను ఎందుకు, ఇప్పుడు నాకు ఆల్రెడీ గవర్నమెంట్ చాయిస్ ఇచ్చింది, సో మనం తెలుగులో వీ కెన్ డూ ఇట్ అని. సో ఎందుకు నేను అనవసరంగా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఎందుకు తీసుకోవాలి? ఆ ఉద్దేశంతో నేను తెలుగు కన్వీనియంట్గా ఉంది, దాంతో ట్యాకిల్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దట్ వర్క్డ్ అవుట్. సో దట్ ఈస్ ఇప్పుడు నా వెనక ర్యాంకర్స్ ఐఐటియన్స్ ఉన్నారు, చాలామంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. సో జస్ట్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ఏ ఎక్స్ప్రెషన్ అంతే, మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్. దాన్ని పట్టుకొని మీరు ఇంకా నేను ఇంకో ఫ్యాక్ట్ చెప్పాలంటే, నేను ఇప్పుడు మెంటరింగ్ చేస్తున్నాను చాలా స్టూడెంట్స్. సో వాళ్ళు ఐఐటి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అండ్ చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చినారు, బీటెక్ వాళ్ళు ఉన్నారు, అండ్ ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నా దగ్గర తెచ్చినప్పుడు కొన్ని పంక్చుయేషన్స్ తప్పు రాస్తారు, కొన్ని టెన్సెస్ తప్పు రాస్తారు, కొన్ని క్లాజెస్ అండ్ ఫ్రేజెస్ తప్పు రాస్తారు. అన్ని సింపుల్ సెంటెన్స్ ఉంటాయి, అంటే సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు, దానికి యాడ్వర్బ్ కానీ యాడ్జెక్టివ్ కానీ ఒకటి యాడ్ చేస్తారు. ఈ స్ట్రక్చర్లో ఉంటాయి. కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ రాయలేరు వాళ్ళు. అండ్ వాళ్ళు చేసి ఇప్పుడు వాళ్ళు 12 టెన్సెస్ ఉంటాయి, వాటిలో ఈజు, వాజు, ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, దాని తర్వాత వస్తే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇవే యూజ్ చేస్తారు. మాట్లాడే లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. మిగతా టెన్సెస్ ఎక్కడ పోయాయి? సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఎక్కడ పోయాయి? మెనీ క్లాజెస్ ఎక్కడ పోయాయి? ఇడియమ్స్ ఎక్కడ పోయాయి? అండ్ పంక్చుయేషన్స్ తప్పు రాస్తారు. సో ఈ మెనీ థింగ్స్. సో అందుకే నేను ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ఇట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ. సో నేను వాళ్ళ మిస్టేక్స్ని కూడా నేను కరెక్ట్ చేస్తాను. నా దగ్గర కొంతమంది వచ్చారు, సో ఆ స్టూడెంట్స్కి ఆ మిస్టేక్స్ అన్నీ నేను రెక్టిఫై చేస్తాను, ఇప్పుడు చేస్తున్నా కూడా ఇన్ఫ్యాక్ట్ అలా. ఓకే. అండ్ ఆల్సో ఈ మనకు ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ప్లేస్ ఎ కీ రోల్ అంటారు కదా. సో మీరు పిఎస్ఐఆర్ చూస్ చేసుకున్నారు, అండ్ ఆన్ వాట్ బేసిస్ ఇది చూస్ చేసుకుంటారు సార్ జనరలీ ఆప్షనల్ సబ్జెక్ట్? సో బేసిక్గా నేను ఎలా చూస్ చేసుకున్నాను అంటే, నాకు ఫస్ట్ నుంచి పిఎస్ఐఆర్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో నేను డబుల్ పీజీ చేయటం అనేటువంటి జరిగింది, ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీ అండ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి. దట్ టు మోర్లీ పాలిటిక్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ద పొలిటికల్ థియరీస్ కావచ్చు, ద సివిలైజేషన్ వాల్యూస్ కావచ్చు, లేకుంటే కాన్సెప్ట్స్ కావచ్చు, అండ్ పార్టీస్ అండ్ దేర్ ఫైట్ కావచ్చు, సో మెనీ థింగ్స్. సో ఫస్ట్ నాకు చాలా ఇంట్రెస్ట్ దాన్ని, అదొకటి. రెండోది మెటీరియల్ అవైలబిలిటీ, మూడోది స్కోరింగ్, సో నాలుగోది లాంగ్వేజ్ ఆర్టికులేషన్ స్కిల్స్. లాంగ్వేజ్ మీకు తెలియటం వేరే, మీ ఆర్టికులేషన్ని చాలా కన్వీనియంట్గా మెయింటైన్ చేయడం వేరే. సో అది ఆ ఆర్టికులేషన్ స్కిల్ అనేటువంటిది. సో పొలిటికల్ సైన్సు, సోషియాలజీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లాంగ్వేజ్ ఆర్టికులేషన్ స్కిల్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో మనం చెప్పేది కూడా ఆ థియరిటికల్ ఫ్రేమ్వర్క్లో చెప్పాల్సి ఉంటుంది వాళ్ళకి, అండ్ దట్ ఈస్ వ్యాక్యూమ్లో నుంచి మనం చెప్పాలి. ఇప్పుడు మనం ఫిజిక్స్, సైన్స్ లేకపోతే అదర్ సైన్సెస్ అనుకోండి, అవేంటంటే మనకి వర్చువల్గా ఎక్కువ ఉండదు. సో ఇప్పుడు ఫిజిక్స్ అంటే మనకి ఫార్ములాస్ ఉంటాయి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఒక ఫిజికల్ ఫీచర్స్. బట్ జస్టిస్ అంటే అసలు జస్టిస్ అంటే ఏంటి, దట్ వ్యాక్యూమ్లో నుంచి మనం డెరైవ్ చేయాలి. సో అలా మనం ఆర్టికులేషన్ స్కిల్స్ అనేటువంటి ఇంపార్టెంట్. ఇవన్నీ బేసిస్ మీద పెట్టుకొని మనం యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ ఇస్తుంది. సో ఏ ఆప్షన్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది ఏంటి అనేటువంటిది, దాన్ని పెట్టుకొని మనం ఇచ్చేయాల్సి ఉంటుంది, ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి. సో మీరు ప్రిపేర్ అవుతున్న స్టేజ్లో మీ చుట్టూ ఉన్న జనాలు మేబీ డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు, అండ్ వన్స్ ఒక్కసారి విక్టరీ అయిన తర్వాత ఇంకొకలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ ఎడ్జ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, సో మీరు అది నోటీస్ చేశారా? సో మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇది యాక్చువల్గా నాకేంటంటే ఈ ఎక్స్పీరియన్స్ అయింది. సో నాకు ర్యాంక్ వచ్చినప్పుడు, ర్యాంక్ రానప్పుడు బిహేవియర్ చేంజ్ అనేటువంటిది, పీపుల్ హౌ దే ట్రీట్ మీ అనేటువంటిది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది.
సో వాటిలో ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం పొలైట్గా మాట్లాడటం స్టార్ట్ చేశారు ఒకటి. ఓకే. అండ్ దే ఆర్ గివింగ్ మోర్ వాల్యూ టు మై వర్డ్స్ అనమాట. అంతకుముందు వరకు నేను ఏదైనా చెప్పాను అనుకోండి, దే ఆర్ నాట్ కేరింగ్ యాక్చువల్లీ. సో నా ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు వాళ్ళ కెరీర్ గురించి కావచ్చు, వాళ్ళ గురించి కావచ్చు అన్నారు. అంతేందుకు మా తమ్ముడే ఉన్నారు. సో ఆయనకి నేను ఎన్ని చెప్పినా ప్రాపర్గా వినేవాడు కాదు. ఆఫ్టర్ గెటింగ్ ర్యాంక్ అండ్ హీస్ థింకింగ్ ఓకే మా అన్న చెప్తుంది రైటే కదా అన్నట్టు. ఇలా ఒకటి జరిగింది. రెండోది ఏంటంటే నా పర్సెప్షన్, నాకు ఇంకోటి జరిగింది. నేను కానిస్టేబుల్గా ఉన్నప్పుడు సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.